కొడితే అమెరికన్లనే కొట్టాలి, పడితే డాలర్లలోనే పట్టాలి. ఇది సైబర్ కేటుగల్ల నయా ప్లాన్. డబ్బులు వస్తాయనుకున్నారు. ఏకంగా నకిలీ కాల్ సెంటర్ తెరిచారు. 3 అపార్ట్మెంట్లలో 44 ఫ్లాట్లలో ఇదే పని. అమెరికన్ కస్టమర్లకు ఫోన్ చేయడం, పార్సిల్ అని గిఫ్ట్ కూపన్లంటూ బురుడి కొట్టించడం. నెలకేకంగా 20 కోట్ల నుంచి 50 కోట్ల దాకా కొల్లగొడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఈ సైబర్ క్రైమ్ ముఠాకు విశాఖ పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎలా దొరికారు, ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్. అంతర్జాతీయ పరిశ్రమలకు నెలవుగా మారిన అచ్యుతాపురం అదే స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. అచ్యుతాపురంతో పాటు పరిసర గ్రామాల్లోని పలు అపార్ట్మెంట్లలో ఖాళీగా ఉండే ఫ్లాట్లలో ఏదో జరుగుతోందని అనుమానించిన పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా భారీ సైబర్ క్రైమ్ ముఠా పట్టుబడింది. కోనింపాలెంలోని అపార్ట్మెంట్లో పోలీసులు తొలుత మెరుపు దాడులు చేశారు. ఆ తర్వాత భోగాపురం, రామన్నపాలెం, దుప్పితూరు, వెదురువాడలోని పలు అపార్ట్మెంట్లలోనూ తనిఖీలు చేశారు. సీన్ కట్ చేస్తే అంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు పట్టుబడ్డారు. వీళ్లందరినీ విచారిస్తే అమెరికన్లను ఎలా మోసం చేస్తున్నారో పోలీసులు గుర్తించారు. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన ఓ మహిళకు ఈ వ్యవహారంలో కీరోలుంది. అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా 2 కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈశాన్య రాష్ట్రాల వారిని తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ 200 నుంచి 250 మంది వరకు షిఫ్టుల వారీగా డ్యూటీలు చేస్తున్నారు. వీరికి కాల్ సెంటర్ డ్యూటీ ఆధారంగా 20,000 నుంచి 75,000 దాకా జీతాలిస్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికి సంబంధించి మనకి సిఐడి సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ డీజీ సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీడియట్ అసిస్టెన్స్ టు అస్. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా I4C మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్. Since it affects the image of India abroad, that the people from India, they are targeting US citizens. That is why this is a very important cyber crime which has been unearthed in Anakapalli district. సైబర్ క్రైమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందుగా మీరు అమెరికన్ పౌరులకు ఈ-కామర్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్టు ఫోన్ చేస్తారు. మీరు ఆర్డర్ పెట్టారు, మీకు చేరిందా అని అడుగుతారు. తాము ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని జవాబొస్తుందని ముందే తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇక్కడే గేమ్ మొదలు పెడతారు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ డ్రా అయిందని, వేరే వారెవరైనా అకౌంట్ను వాడుతున్నారేమో పరిశీలించవచ్చా అని తెలియనట్లు క్వశ్చన్ చేస్తారు. దీనికి గాబరపడి వారు వెంటనే సరే అంటే రెండో దశలో బ్యాంకర్ పేరుతో మాట్లాడి వివరాలన్నీ తీసుకుంటారు. అనంతరం క్లోజర్ తో మాట్లాడమని లైన్ కలుపుతారు. మీ బ్యాంక్ అకౌంట్ ను వేరే వారు వాడుతున్నారని, నగదు జాగ్రత్తగా ఉంచుకోండంటూ హెచ్చరిస్తున్నట్లు మాట్లాడి నగదుకు సెక్యూరిటీ పేరుతో కూపన్లిస్తామని చెప్తారు. డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ భయపెడతారు. చివరకు ఆ కూపన్లు కొనిపించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రోజుకు 100 నుంచి 200 మంది అమెరికన్లతో మాట్లాడి వారిలో నమ్మిన వారి నుంచి క్యాష్ కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో 33 మందిని అరెస్టు చేశారు. వీరిలో 3 మహిళలున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి వారు భయపడే తీరుపై ఆధారపడి $200 నుంచి $3,000 వరకు వసూలు చేస్తున్నారు. సైబర్ మోసాలతో ప్రతి నెల 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారం 2 ఏళ్ల నుంచి సాగుతోంది. ఫైనల్ గా పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, అచ్యుతాపురం సిఐ గణేష్, ఐటీ కోర్ ఎస్ఐ సురేష్ బాబు ఈ ముఠా ఆట కట్టించారు. అది మ్యాటర్. సో బీ అలర్ట్. రైట్గా విశాఖలో అమెరికన్లే టార్గెట్ గా ఒక సైబర్ క్రైమ్ ముఠా అయితే కొన్ని చర్యలకు పాల్పడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అసలు ఈ స్కామ్ ను ఎప్పుడు పోలీసులు గుర్తించారు, ఏ విధంగా వారిని అదుపులోకి తీసుకున్నారు? అనకాపల్లి నుంచి అటు పోలీసులు అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో అచ్యుతాపురం టు అమెరికా అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మారుమూల ప్రాంతం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏరియాలో ఇది అచ్యుతాపురం అనేది ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ నుంచి అమెరికన్లకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడం అనేది ఇక్కడ ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఒక ఫేక్ కాల్ సెంటర్ ని క్రియేట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి 250 మందిని ఇక్కడ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా అమెరికాలతో ఎలా మాట్లాడాలో మొత్తం అంతా కూడా స్కెచ్ చేసి
250 మందికి అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మొత్తం వ్యవహారాన్ని అంతా నడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి నెల ఇంచుమించుగా 20 నుంచి 50 కోట్ల వరకు కొల్లగడుతూ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ సైబర్ క్రైమ్ గుట్టు ఎవరికి తెలియకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 500 నుంచి 600 కోట్లను ఈ 2 సంవత్సరాల్లో కొల్లగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు దీని మీద దృష్టి పెట్టలేదని అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు ఉన్నారు, అదేవిధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. ఎలక్షన్ జరిగింది మొన్న సింధూర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఇళ్లలో ఎవరుంటున్నారో అనే వివరాలు అందరినీ తెలుసుకోండి అని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అడిగారు. అయినా కూడా ఈ వ్యవహారం ఏది బయటపడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక ఉద్యోగి అంటే లోకల్ గా ఉన్నటువంటి ఉద్యోగం కోసం వెళ్లి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీర్ సిన్హా దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరికీ తెలియకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా లీవ్ లో ఉన్నటువంటి సమయంలో ఇది ఒక్కసారిగా దాడి చేసి ఈ మొత్తం గుట్టంతా విప్పినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి దాదాపుగా 600 కోట్లను కొల్లగొట్టిన తర్వాత ఈ గుట్టు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.